ఆమోదం కోసం ఒకరు అడ్డుకునేందుకు మరొకరు. ఒకరిది ప్రెస్టేజ్ ఇష్యూ అయితే మరొకరిది ప్రాణభయం. ఇది పోలవరం బిల్లు ఆమోదం కోసం బీజేపీ ప్రయత్నిస్తుంటే అడ్డుకునేందుకు 3 ముంపు రాష్ట్రాలు ట్రై చేస్తున్నాయి. ఎవరి వ్యూహాల్లో వాళ్లు బిజీగా ఉండడంతో పొలిటికల్ వెదర్ హీట్ ఎక్కింది. టోటల్గా పార్లమెంట్లో బిల్లు చర్చ రచ్చ కావడం ఖాయంగా కనిపిస్తోంది. వివాదాస్పద పోలవరం ప్రాజెక్టు బిల్లుపై ఇవాళ లోక్సభలో చర్చ జరగనుంది. దీంతో పోలవరం ప్రాజెక్టు అనుకూల వ్యతిరేక పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రాజెక్టుతో ముంపు బారిన పడుతున్న తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఏకమయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో బిల్లు అడ్డుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 3 రాష్ట్రాలకు చెందిన ఎంపీలు పార్టీలకు అతీతంగా హస్తినలో మీట్ అయ్యారు. పార్లమెంట్లో బిల్లును అడ్డుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలు డిస్కస్ చేశారు. బిల్లు చర్చకు వస్తే ఆమోదం పొందకుండా అన్ని పార్టీల మద్దతుతో అడ్డుకోవాలని డిసైడ్ అయ్యారు. ఒడిశాలో అధికార పార్టీ బిజు జనతాదళ్కు 19 మంది ఎంపీల బలముంది. అటు టీఆర్ఎస్ కు 10 మంది ఎంపీలున్నారు. ఈ 3 రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ఎంపీలు ఈ భేటీకి హాజరయ్యారు. ప్రాజెక్టును వ్యతిరేకించే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉమ్మడిగా ప్రధాని కలిసి విజ్ఞప్తి చేస్తే ప్రయోజనం ఉండేదని మెజార్టీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. ఒకసారి ఆలోచించండి. మా 3-4 ముఖ్యమంత్రులను పిలిపించి మీ ఆనకట్ట మీరు కట్టుకోండి, కానీ అది వాళ్లను మునగకుండా చూడాలనేది నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకొరకే రేపు అందరూ దీని మీద స్పందించాలి. రేపు పార్లమెంట్ లో అంత సిద్ధంగా ఉండాలి. ప్రధానమంత్రి గాని స్పీకర్ ముందు మన వాదన ఏదో వినిపించడానికి, అంటే మన ప్రొటెస్ట్ మనం చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ వాళ్ళు, అదే విధంగా టీఆర్ఎస్ వాళ్ళు, ఇంకొక ఎంపీ ఉన్నాడట, ఆయన ఎవరు, మన సావుగాని ఛత్తీస్గఢ్. అదే విధంగా కాంగ్రెస్ లో ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం ఎంపీ కూడా ఆయన కూడా సపోర్ట్ చేస్తానని అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో రేపు తప్పనిసరిగా వ్యూహాత్మకంగా పనిచేయాలని. నిన్నటి సమావేశంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలు ఫైనల్ కాకపోవడంతో ఈ ఉదయం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు ఎంపీలు. పోలవరం బిల్లు పార్లమెంటులో చర్చకు వస్తుండటంతో ఢిల్లీలో పొలిటికల్ వెదర్ హీటెక్కింది. ఛత్తీస్గఢ్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఒడిశా వాళ్ళు, తెలంగాణ నాయకులందరూ కూడా, అన్ని రాజ్యసభ వాళ్ళు, లోక్సభ వాళ్ళందరం కూడా కలిసి ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా మనం అందరం కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఏ విధంగా ఆదివాసులను అందరినీ కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇవాళ మీటింగ్ చేయడం జరిగింది. దీంట్లో డిస్కషన్స్ అన్నిటిని కూడా చేసి ఏ విధంగానన్నా ఆదివాసులను వాళ్ళ నిర్వాసులు కాకుండా కాపాడుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక 3 రాష్ట్రాల ఎంపీల ప్లాన్లు ఇలా ఉంటే ఏపీ టీడీపీ ఎంపీలు మళ్లీ లాబింగ్ షురూ చేశారు. ఆ పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పోలవరం బిల్లును వీలైనంత త్వరగా ఆమోదించి పనులు పూర్తి చేయాలని కోరారు. అటు ముంపు మండలాలతో పాటు బూర్గంపాడు రెవెన్యూ మండలాన్ని కూడా ఏపీలో కలపాలని సూచించారు. అటు బిల్లు ఆమోదం కోసం కేంద్రం గట్టి పట్టుదలగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బిల్లు పాస్ చేయించాలనే కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. బిల్లు పార్లమెంట్లోకి చర్చకు వస్తుండటంతో పార్టీ ఎంపీలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు విప్ జారీ చేసింది. ఎంపీలంతా సభలో బిల్లుకు మద్దతు తెలపాలని సూచించింది. అటు టీడీపీ కూడా ఎంపీలకు విప్ జారీ చేసింది.